కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు మరియు పట్టణ గురుకులాల్లో ఏళ్ల తరబడి పనిచేస్తున్న సిబ్బంది సమస్యల పట్ల ప్రభుత్వం తాత్సారం చేస్తోందని టీఎస్ యూటీఎఫ్ మండిపడింది. సమస్యలు పరిష్కరించకపోగా పోరాడే వారిపై కక్ష కట్టడం తగదని హెచ్చరించింది. తమ డిమాండ్ల సాధన కోసం 3 దశల పోరాటాన్ని ప్రకటిస్తూ అవసరమైతే అసెంబ్లీని ముట్టడిస్తామని టీఎస్ యూటీఎఫ్ స్పష్టం చేసింది. కేజీబీవీ, యూఆర్ఎస్ మరియు సమగ్ర శిక్ష ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం టీఎస్ యూటీఎఫ్ ఉద్యమం బాటపట్టింది. సంఘం అధ్యక్ష కార్యదర్శులు గోపాల్, అలీముద్దీన్ మాట్లాడుతూ అరకొర వేతనాలతో 2 దశాబ్దాలుగా వెట్టి చాకరీ చేస్తున్న ఉద్యోగుల పట్ల ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఓలను ప్రిన్సిపల్స్గా, పీజీసీ ఆర్టీలను జేఎల్గా, సిఆర్టీ పీఈటీలను ఎస్సీలుగా గుర్తించి కనీస మూల వేతనం చెల్లించాలి. ఉద్యోగులందరికీ వెంటనే హెల్త్ కార్డులు జారీ చేయాలి. కేర్ టేకర్లను నియమించి బోధనా సిబ్బందికి రాత్రి కాపలా బాధ్యత నుంచి మినహాయింపు ఇవ్వాలి. అన్ని పాఠశాలల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శనలు, జిల్లా కేంద్రాల్లో భారీ నిరసన ప్రదర్శనలు, డిమాండ్లు నెరవేరని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా చెలో అసెంబ్లీ కార్యక్రమం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, లేదంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని టీఎస్ యూటీఎఫ్ మండల నేతలు హెచ్చరించారు. గత ఏడాది 29 రోజుల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇప్పటికీ అమలు నోచుకోకపోవడంతో ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. మరి ఈ పోరాటానికైనా ప్రభుత్వం దిగివస్తుందో లేదో వేచి చూడాలి.